గోదావరి నీళ్లు కృష్ణా జిల్లాలోకి ప్రవేశించడం వల్ల డెల్టా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నీటిని చూడగానే గంతులేస్తూ నెత్తిన చల్లుకున్నారు. గోదావరి జలాలు ప్రవేశించిన సీతారామపురం ప్రాంతంలో రైతులతో కలిసి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పూజలు చేశారు. ఈసారి మే, జూన్ మాసాల్లో కూడా గోదావరిలో నీరున్నందున పట్టిసీమ నుంచి 5,300 క్యూసెక్కులను కృష్ణా డెల్టాకు విడుదల చేయడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 13 లక్షల ఎకరాలు ఇవాళ జూన్ నెలలో ఇవాళ గోదావరి నీళ్లు వృధాగా పోయే నీళ్ళని తీసుకొచ్చి 12 సంవత్సరాల తర్వాత ఆకుమళ్ళకి నీళ్లు పోసుకుంటూ ఉన్నారు. ఒక డెల్టాకి జూన్లో ఆకుమళ్ళకి నీళ్లు వస్తాయి. తుఫాను బారి నుంచి తప్పించుకుంటాం. శ్రీశైలం నుంచి రావడానికి కొంచెం ఆలస్యం అవుతూ ఉండే. గత కొద్ది సంవత్సరాల కాలంలో డెల్టా ప్రాంతం అంతా కూడా ఎప్పుడు నీళ్లు వస్తాయో ఎప్పుడు రావో డెల్టా సెలిడిటీతో నిండిపోతుంది. భవిష్యత్తులో వరి వేయలేమని ఒక ఆందోళనతో ఉన్న రైతాంగానికి ఇవాళ స్థిరీకరణ జరిగింది. దూరాలోచనతో ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఎన్ని దురాలోచనలతో ప్రతిపక్షాలు విఘ్నం కలగటానికి ప్రయత్నం చేసినా ఈ ప్రాంత రైతులను రెచ్చగొట్టినా ఇవాళ డెల్టా ప్రాంతం అంతా కూడా 2 పంటలు కాదు, మొన్న ముఖ్యమంత్రి గారు 3 పంటలకు నీళ్లు ఇస్తామని చెబుతుంటే ఇవాళ డెల్టా ప్రాంతానికి కూడా ఒక నమ్మకం. ఇది ఒక భవిష్యత్ తరాలకు ఒక చరిత్ర. మాకు ఈ నీళ్లు వరం అండి. ఇప్పుడు మొట్టమొదటి సంవత్సరం ఏమో సెప్టెంబర్లో ఇచ్చారండి. కిందటి ఏడాది 50 బస్తాలు 60 బస్తాలు పడినాయండి. వెనకసీరు వచ్చిన నీళ్లు అంతమంది సంవత్సరం కూడా వచ్చినాయండి. ఇప్పుడు మాకు మెట్ట ఏరియాకు కూడా మేము పామాయిల్కి కానీ చెరుకు కానీ పెడుతున్నామండి. మాకు పామాయిల్ వచ్చేపాటికి ఎకరానికి 2 టన్నులు 3 టన్నులు దిగుబడి పెరుగుతుందండి. ఈ నీళ్లు పెడితేనండి. చెరుకు కూడా 5-6 టన్నులు దిగుబడి పెరుగుతుంది. మాకు బాగా ఇదవుతుందండి నీళ్లు. ఈ నీళ్లు పెట్టిన తర్వాత మా పంటలకు దిగుబడులు వస్తున్నాయి. మేము ఈ వరం నుంచి పంటలు కూడా గట్టిగా పండించుకోగలం, శుభ్రంగా మేము కూడా చల్లగా ఉండగలం అనేది ధైర్యం అనేది వచ్చింది. భార్య బిడ్డలు అందరం చల్లగా బతుకుతాము, ఉండగలము, ఇక బ్రతకగలము అనేది ఒక ధైర్యం వచ్చింది. పోయిన సంవత్సరం ఈ నీళ్లు పెట్టడం వలన 42-40 బస్తాలు మ్యాక్సిమం నా పొలంలోనే 8 ఎకరాలు ఉరిపిస్తే 32 బస్తాలు మించి ఎప్పుడు అవ్వాలి. అలాంటిది 40 బస్తాలు ఉరిపడింది. ఈ రావడం వల్ల బోర్ల లెవెల్స్ కూడా పెరిగింది. కాకపోతే మాకు చెరువులు వాటికి కూడా లింకప్ చేస్తే బాగా బాగుంటుంది. పామాయిల్, చెరుకు, వరి, పామాయిల్ కూడా ఆల్రెడీ ఈ వాటర్ పెట్టిన వాళ్ళకి ఆల్రెడీ 2 టన్నులు ఎక్స్ట్రా హీల్డింగ్ పెరిగింది. చెరుకు కూడా 5 నుంచి 6 టన్నుల వరకు హీల్డింగ్ బాగా పెరిగింది. దృఢంగా పొలం కూడా ఒండ్రు మేట వేసుకుంటుంది. మాకు 50 టీఎంసీలు ఇచ్చారు. గోదావరి నుంచి 50 టీఎంసీలు వచ్చారు. మాది మొత్తం పోలవరం పట్టిసీమలో పోయిందండి. మేము కౌలు చేస్తున్నాం, కౌలు భూమికి వాడుకుంటాం. మా పంటలు బాగా పడుతుంది.